ఆపండ్రా రేయ్! మీరు గూడా రెజ్యూమ్ అని ఇలా చాలా బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇవాళ మనం ఏఐ యూజ్ చేసుకొని ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఒక సింగిల్ ప్రాంప్ట్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అది గూడా మీకు నచ్చిన జాబ్ డిస్క్రిప్షన్‌తోని అలైన్ అయ్యేటట్లు. చలో మామ స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ వే మాన్యువల్ టైపింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ యూజింగ్ లింక్డ్ఇన్ అండ్ ఈ సెకండ్ అనేది నా ఫేవరెట్. అయితే ఇప్పుడు మనకు ఆ 2 వేస్ నుంచి వచ్చే అవుట్‌పుట్ అనేది లాటెక్స్ కోడ్‌లో వస్తుంది. అయితే సింపుల్‌గా లాటెక్స్ కోడ్ తీసుకొచ్చి ఓవర్‌లీఫ్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది. ఇది ఆ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాక ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతది. ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉన్న పార్ట్ అనేది ఏదైతే కోడ్ జనరేట్ అయిందో అక్కడ అవుట్‌పుట్ అనేది ఆ కోడ్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్ మీకు రైట్ సైడ్‌లో మీ రెజ్యూమ్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఎంత సింపులో చూసారు కదా! సో ఈ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వే మాన్యువల్ టైపింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్‌గా ఇప్పుడు మీకు నా స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది. ఇది తయారు చేసింది నేనే టెంప్లేట్. ఈ టెంప్లేట్‌లో మీకు కింద ఈ కోడ్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటది. క్యాండిడేట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ స్టెప్ బై స్టెప్ మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసేయాలి. మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్‌పీరియన్స్ అయినా సరే. ఇచ్చేసాక ఈ కోడ్ మీరిట్లా కాపీ చేసుకొని సింపుల్‌గా చాట్‌జీపీటీలోకొచ్చి పేస్ట్ చేసేసి రన్ కొట్టండి. అంతే. ఒక్క 1 మినిట్ ఆగండి. మీకు మొత్తం కోడ్ జనరేట్ చేస్తుంది. ఆగుదాం మనం గూడా. సో, మీరు అలా ప్రాంప్ట్ ఇచ్చాకనే మీకు ఈ అవుట్‌పుట్ అనేది ఇలా వస్తుంది. చూడండి. మీరు సింపుల్‌గా ఈ కోడ్ తీసుకొనెళ్ళి మన ప్లాట్‌ఫార్మ్‌లో పేస్ట్ చేశారనుకోండి. పేస్ట్ చేశాక రీకంపైల్ అని ఉంటది. ఇక్కడ రీకంపైల్ కొడితే ఆటోమేటిక్ మీ రెజ్యూమ్ అనేది అప్‌డేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ వే. అయితే ఇప్పుడు మనం సెకండ్ వే చూద్దాం. యూజింగ్ లింక్డ్ఇన్. సో, ఫస్ట్ మీ లింక్డ్ఇన్ ఓపెన్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది కదా! ఇక్కడ రిసోర్సెస్ అని ఉంటది. క్లిక్ చేశాక సేవ్ టు పీడీఎఫ్ అని ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీ లింక్డ్ఇన్‌లో ఉందో ఇది మొత్తం మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది యాస్ ఎ పీడీఎఫ్ ఫార్మాట్. దీన్ని మనం ఒక రెజ్యూమ్ లెక్క కూడా వాడుకోవచ్చు. బట్ థిస్ ఇస్ నాట్ అన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. అండ్ ఇలా పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవ్వగానే మీ ఇన్ఫర్మేషన్ ఇందులో మొత్తం ఉంటది. చూడండి. సింపుల్‌గా ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇంతకుముందు నేను మీకు ఏదైతే టెంప్లేట్ ఇచ్చానో, నేను ఏదైతే మీకు ఇంతకుముందు టెంప్లేట్ చెప్పానో ఈ స్టెప్ 2లో ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది కదా! దీని ప్లేస్‌లో ఇంతకుముందు నేను కాపీ చేసుకున్న ఇన్ఫర్మేషన్‌తోని రీప్లేస్ చేసేసి చాట్‌జీపీటీలోకెళ్ళి ఇంతకుముందు అప్‌డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ పేస్ట్ చేసేసి రన్ చేయండి. మీరలా ఇచ్చేసినాక మీకు అవుట్‌పుట్ అనేది ఇట్లా లాటెక్స్ కోడ్‌లో జనరేట్ అయ్యేసొస్తుంది. సింపుల్. మళ్ళీ ఈడ కాపీ చేసుకొని మీ రెజ్యూమ్‌కొచ్చేసి సో, మీకు జనరేట్ చేసిన కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఇలా రెజ్యూమ్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. సో, చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా మీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేస్తున్నా. మీరక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. నేనక్కడ కూడా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఈ డాక్యుమెంట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరక్కడెళ్లి చెక్‌ఔట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. చలో మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్స్ ఫర్ వాచింగ్.